తాగుతున్నారు, గిఫ్ట్లు ఇచ్చారా? థ్యాంక్ యూ సార్. మీ ఫోన్ ఇచ్చిందేమో బుకేలు, తాగేదేమో స్కాచ్. అబ్బు ఎంత వైబ్రేషన్ వస్తుంది. ఎవరో చాలా పెద్దవాళ్ళే ఉంటారు. హలో, పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికే? కాదురా, నీ చావుకు తద్దినం పెట్టడానికి. ఎక్స్క్యూజ్ మీ, కాన్ఫిడెన్షియల్. హలో, ఎవరు? నీ అమ్మ మొగుడు. నాన్న. నాన్నేంట్రా లఫూటే నాయాల, బడవనాయాల, గుడిమెట్ల దగ్గర అడుక్కున్న వాళ్ళ దగ్గర అడుక్కుతే నేను ఆయాల, కొత్త పిచ్చగాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే నాయాల, పాత నీ రోజులు కడుక్కుని తొడుక్కునే నాయాల, జెరాక్స్ లో పెడితే ప్రింట్అవుట్ రాని పిచ్చి నాయాల, కంప్యూటర్స్ కి పట్టే వైరస్ నాయాల, సినిమా సీడీలు పైరసీ చేసి మాల్దీవుల్లో అమ్ముకునే మడ్డి నాయాల, సునామీ వచ్చిన చోట్ల సామాన్లు ఎత్తుకెళ్ళి చవకగా అమ్ముకునే చీప్ నాయాల, టోటల్ గా నికృష్టపు నాయాల, పెళ్ళాం గదిలోకి వస్తే జంప్ నాయాల. భలే కనుక్కున్నావే. షేడప్ బిల్లాడనికి బుష్కి పుట్టిన లింకు నాయాల. ఈ చివరి దాంట్లో క్లారిటీ లేదు. మళ్ళీ ఒక్కసారి నెవర్. ఒకసారి తిట్టిన నేను మళ్ళీ తిట్టను. పెట్టే ఫోను. వెతుకుతున్నాను. ఏం వెతుకుతున్నావు? నా స్వీట్ హార్ట్ ని, నా దేవదాసనమ్మా. ముందెళ్ళి ఇక్కడి నుంచి. నేను రెడీ అయ్యే స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ కా? కాదు, రైల్వే స్టేషన్ కి. నా ఫ్రెండ్స్ ని రిసీవ్ చేసుకోవాలి. యువర్ ఫ్రెండ్స్ ఆర్ మై ఫ్రెండ్స్ కదా. పద, నేను వస్తాను. కుదరదు. వస్తాను. కుదరదు. వస్తాను. కుదరదు. ఓకే ఫైన్, రాను. కుదరదు. థ్యాంక్స్, పద. కుదరదు, కుదరదు, కుదరదు. త్వరగా వెళ్ళవే. స్టేషన్ ఏమైనా పక్కన ఉంది. 150 కిలోమీటర్లు. డ్రైవర్ ని తీసుకుని లేజీ ఫెలోస్. ఈ ఇంట్లో పనిచేసేవాడు ఒక్కడు లేడు, అంకుల్ తప్ప. హలో మ్యాన్. హలో, వాట్ హ్యాపెన్? ఫ్లోరింగ్ చూడండి అంకుల్ ఎలా ఉందో. రేపు పెళ్లి కొడుకు కార్ దిగ్గానే నందిని చూస్తాడు. గబగబా పరిగెత్తు రాబోయ్ 7 అడుగులు జారి పడతాడు. అలా నేను జారి పడితే ఓకే, పడ్డానికే కదా అంకుల్ నేను ఇక్కడుంది. వీడేంటి హైదరాబాద్ లో కాఫీ తాగిన కప్పు కూడా తీసి పెట్టాడు? ఇంత బుద్ధిమంతుడు అయ్యాడంటే ఇక్కడ వీడికేదో బాగా నచ్చి ఉంటుంది. పదవే. అలా రుద్దటం కాదు, ఆ అబ్బాయి ఎలా చేస్తున్నాడో చూసి నేర్చుకోండి. అట్టగే. రే దేవదాసు, అమ్మాయి గరం గరంగా ఉందిరా. దున్నపోత ఆ యంగ్ మ్యాన్ చేసే చూడు ఎలా చేస్తున్నాడు. కార్తీ, అమ్మాయి ఘాట్ రోడ్ లో వెళ్తున్నప్పుడు మరీ స్పీడ్ గా వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమైంది మణి, అలా జారిపడ్డావు? నాకు ఇలాగే జారిపడ్డా సార్. నడుము ఏమైనా ఇరిగిందా? డ్రైవ్ చేయగలవా? అసలు లేవగలవా? డాడీ, నేనే డ్రైవ్ చేసుకెళ్తా. నందిని ఆగమ్మా. అంకుల్ నన్ను మాత్రం వెళ్ళమనొద్దు. అది కాదబ్బి, పెళ్లి కూతురు ఒంటరిగా వెళ్ళకూడదయ్యా. రోడ్లు బాగోలేవు, పైగా డ్రైవర్ కూడా లేడు. నువ్వు కొంచెం తోడుగా వెళ్ళవయ్యా ప్లీజ్. సరే అంకుల్, కేవలం మీరు చెప్పారని, మీకోసం, కేవలం మీకోసం నేను వెళ్తున్నాను. అమ్మా నందిని, డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, సరేనా? మై ఫుట్. థ్యాంక్ యూ. దట్స్ గుడ్. ఏమైందిరా మొహం అలా పెట్టుకున్నావేంటి? అన్నిటికీ అలా ఫీల్ అయిపోవడమేనా? టెన్షన్ పడకు, నేనున్నానుగా. కారాపు, కారాపు. ఆపాను. ఏంటి? దిగు, దిగు. దిగాలంట్రా? వర్షం వస్తుంటే మాత్రం రాణి గారు చెప్పారు కదా. ఏయ్, మా నాన్నగారు ఫీల్ అవుతారని కారు ఎక్కాను. నువ్వు నోరు మూసుకొని కారు నడిపితే నడుపు, లేదంటే నా దారి నేను వెళ్తాను. గాట్ ఇట్? హలో, నిన్నేమనలేదు. ఈ దేవదాస్ సాడ్గా ఉంటే ఏమైందిరా అని అడిగాను. ఏం లేదు గురు, అడవిలో ఏనుగుడు ఎవరో రేప్ చేస్తే పోలీసులు వెతుకుతున్నారంట అన్నాడు. హే, పోలీసులు ఎవరినో వెతుకుతుంటే నువ్వెందుకురా భయపడ్డావన్నా? కాదు గురు, వాళ్ళకి నా మీదే డౌటు అన్నాడు. ఊరుకో, నువ్వు ఉందేమో 4 అంగుళాలు ఎత్తు, అదేమో పెద్ద బిల్డింగ్ లా ఉంటుంది. నీ మీద ఎందుకు డౌట్ పడతారు అన్నా? ఏం చెప్పను గురు, ఆల్రెడీ ఒక ఏనుగుని రేప్ చేసినట్టు పోలీస్ రికార్డ్స్ లో నా పేరుంది అన్నాడు. అరే హాయ్ రే దేవదాస్, ఆ అమ్మాయి నవ్విందంటే గుండె గేట్ ఓపెన్ అయినట్టే, మనకి ఎంట్రీ దొరికినట్టే. నిద్రపోతావేంట్రా? చక్కెర చేయరా. కమింగ్ కమింగ్. ఏంటి ఇద్దరు డిస్కషన్? అబ్బో, వీడు పెద్ద కిలాడి. ఏమన్నాడో తెలుసా? ఎలాగూ ఇద్దరు ట్రాక్ లో పడ్డారు కదా, ఈ అమ్మాయిని తీసుకుని హైదరాబాద్ చెక్కేయి అన్నాడు. దానికి నేనేమన్నానో తెలుసా? తప్పురా, అలా మాట్లాడకూడదు, ఆ అమ్మాయి కోపం వస్తుంది అన్నాను. కరెక్టే కదండి? యా కరెక్ట్. ఇక వెళ్దామా? జాగ్రత్త, వాడు అసలే టెన్షన్ లో ఉన్నాడు. కొరికినా కొరుకుతాడు రాస్కల్ గాడు. అలాంటిదేం జరగదు. వీడు నాకు ఫ్రెండ్ అయ్యాడు. ఇక నుంచి నీతో మాట్లాడట. ఎరా, నాతో మాట్లాడన్నావా? ఏది ఒకసారి నేనివ్వను. వాడికి నీ మీద కోపంగా ఉంది. వాయ్? అతనితో స్నేహం చేయటం వల్ల నాకన్నీ చెడ్డ బుద్ధులు వచ్చాయి, మంచి బుద్ధులు నేర్పించక్క అని నా దగ్గరకు వచ్చాడు. వెళ్ళి ట్రైన్ ఎప్పుడు వస్తుందో కనుకురా. సార్,
ఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది సార్? ఏం చెప్పనయ్యా, ఏదైనా సరే సార్. వర్షంలో ఆగి ఆగి ఉన్న జనం అంతా అందులో ఎక్కి ఎక్కి ట్రాక్ లో జామ్ అయ్యి సార్ సార్ అలా లాగి లాగి చెప్పక్కర్లేదు సార్. ఎంత లేటో చెప్పండి చాలు. 5 నిమిషాలా? 5 గంటలు. 5 గంటలా సార్? ఏంటంత ఆశ్చర్యపోతున్నావు? ట్రైన్ ఎక్కడ ఇదే ఫస్ట్ టైమా? సార్ మీలాంటి స్వీట్ పర్సన్ నేను ఇంతవరకు మీట్ అవ్వలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. రే దేవదాస్, మనకిప్పుడు 5 గంటల ఛాన్స్ దొరికింది. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఆ అమ్మాయితో జాలీగా గడపాలి. ఓకే రాయ్, నువ్వు ఎస్ అంటేనే నాతో ఉండు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి చావు. రావటం లేట్ అవుతుందని ఇంటికి ఫోన్ చేశాను. పక్కనే ఫేమస్ గుడి ఒకటి ఉంది, వెళ్ళి దర్శనం చేసుకుంటామన్నారు డాడీ. వెళ్దామా? నీకోసం గుడికేంటి, మళ్ళీ బడికెళ్ళమన్నా నేను రెడీ. వెళ్దామా? ఓ సారీ, దేవదాస్ 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 చూడండి వాడిని, చూడండి వాడి నాటకాలు. ఎక్కడికైనా వెళ్ళి చావన్నానని ఎలా అలిగి ట్రాక్ మధ్యలో కూర్చున్నాడు. దేవదాస్ ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేస్తామంటే చంపేస్తాను. టాయిలెట్ అర్జెంట్ అయినప్పుడు కూడా ఇంత స్పీడ్గా పరిగెత్తలేదు, అలాంటి నన్ను ట్రాక్ మీద పరిగెత్తిస్తావా? మాట్లాడ మాకు. షట్ అప్. నీ సుత్త ఆపుతావా? విని విని బోర్ కొడుతుంది. ఓకే. అనగానే నోరు మూసుకుంటే ఎలా? పిచ్చి డైలాగ్ ఏదైనా కొట్టకపోతే నీ నాలుగు అవమానం కదా. ఏదైనా మాట్లాడు. ఊరు దేవుడు, మాట్లాడితే నోరు మూసుకోమంటారు, నోరు మూసుకుంటే మాట్లాడమంటారు, బతికేవాడిని చావమంటారు, చచ్చేవాడిని బతకమంటారు. ఈ ఆడవాళ్ళని ఎలా సృష్టించారు ఆ దేవుడా? మొదట్లో నీ మాటలు వింటే ఒళ్ళు మండేది, ఇప్పుడు నవ్వొస్తుంది. అంటే జోకర్లా కనబడుతున్నాను నేను? చూడటానికి అలా ఉంటావు కానీ నువ్వు చాలా ఎమోషనల్. ఆఫ్టర్ ఆల్ కుందేలు కోసం నీ ప్రాణాలు ఇవ్వటానికి కూడా రెడీ అయ్యావు. నిజంగా నువ్వు గ్రేట్. నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను. ఐఎమ్ వెరీ సారీ. ఈ అమ్మాయిలు ఎప్పుడు సారీ చెప్తారో, ఎప్పుడు నవ్వుతారో, ఎప్పుడు వాళ్ళ కోపం వస్తుందో ఆ దేవుడు కూడా అర్థం కాలేదండి. ఏమండి, దేవుడు మీ ఆడవాళ్ళని సృష్టించిన వెంటనే ఇంకో ఐటమ్ కూడా రెడీ చేశాడు. ఏంటో తెలుసా? కొట్టుకోవడానికి చెప్పులు. ఏంటి కామెడీ? ఎక్కడన్నా కాళ్ళు లేని వాళ్ళని, కీళ్ళు లేని ముసలాళ్ళని ఎత్తుకెళ్తారు కానీ వీళ్ళేంటి వయసులో ఉన్న వాళ్ళని ఎత్తుకెళ్తున్నారు? అవును, పైకి తీసుకెళ్ళి ఏం చేస్తారు? పైనుంచి కిందకి విసిరేస్తారా? తెలుసుంటే మా నాన్నని తీసుకొచ్చి. ఈ అమ్మవారి మహిమ గురించి తెలియకుండా మాట్లాడుకో. మనకిష్టమైన వాళ్ళని పైకి తీసుకెళ్లి పీఠం మీద కూర్చోపెట్టి ఆశీర్వాదం ఇప్పిస్తే వాళ్ళు జీవితాంతం సుఖంగా ఉంటారు. ఓహో, అంటే మనకి ఇష్టమైన వాళ్ళని ఎత్తుకెళ్ళి పీఠం మీద కూర్చోబెట్టి ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళు లైఫ్ అంతా సంతోషంగా ఉంటారంటావు. కరెక్ట్? అబ్సల్యూట్లీ కరెక్ట్. హే, ఓ పని చేద్దామా? నువ్వు నన్ను ఎత్తుకెళ్ళు, నేను సంతోషంగా ఉంటాను. నీకు ప్రతిదీ ఎగతాళే. నువ్వు ఇక్కడే ఉండు, నేను పైకెళ్ళి కానుక వేసి ప్రసాదం తీసుకొస్తా. ఏ నందిని, ఆగు. అలా వెళ్ళిపోతావేంటి? ఏంటి? నీకో విషయం తెలుసా? మెట్లెక్కే ముందు కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవాలి. అప్పుడు డబుల్ ఆశీర్వాదం దొరుకుతుంది, డబుల్ పుణ్యం వస్తుంది. ఇదొక్కటే కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్స్. డాడీ, 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 ఏమైంది డాడీ? ఏమైందండి? కళ్ళు తిరుగుతున్నాయి.
నా వల్ల కావట్లేదు. వయసు అయిపోతున్నట్టుంది. ఎందుకు డాడీ అలా బాధపడతారు? ప్రతి సంవత్సరం మీరే కదా నన్ను తీసుకెళ్లేది. నా ఊపిరున్నంత వరకు నేనే నిన్ను తీసుకెళ్దాం అనుకున్నాను. దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చేటట్లేడు. ఏంటండి ఆ మాటలు? ఈసారికి అదే నడుస్తుందిలేండి. కాదే, నా కూతుర్ని ఎప్పుడు నడిపించకూడదనుకున్నాను. సర్లేండి, వచ్చేడు దానికి ఎలాగో పెళ్లి చేయాలనుకున్నాం కదా, అప్పుడు దాని మొగుడే దాన్ని తీసుకెళ్తాడు. సరేనా? కరెక్ట్. నా తర్వాత నా కూతుర్ని తీసుకెళ్లేది దాని మొగుడే. రే దేవదాసు, బంగారం లాంటి 5 గంటలు దొరికితే ఆ అమ్మాయి చూడు నీళ్ళని చూస్తూ సైలెంట్గా టైం వేస్ట్ చేస్తుంది. ఇది అన్యాయం కదరా? ఏంటి దేనికో ఫీల్ అవుతున్నట్టున్నావు? నీళ్ళేంటి ఇంత పైకొచ్చాయి? 5 నిమిషాల ముందు ఇక్కడ నీళ్లే లేవు. నీ కన్నీళ్ళతో ఏమైనా నింపేశావా? గుడి దగ్గర నన్ను ఎందుకు ఎత్తుకున్నావు? ఓ అదా సంగతి. కావాల్సిన వాళ్ళు ఎత్తుకెళ్ళి పైన పీట మీద కూర్చోబెడితే లైఫ్ సంతోషంగా ఉంటుందని నువ్వే కదా అన్నావు. అందుకే నేను ఎత్తుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాను. దానికెందుకు ఓల్డ్ సినిమాలో క్యాన్సర్ వచ్చిన హీరోయిన్లా అలా మొహం పెట్టుకున్నావు? హే ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. ప్లీజ్ గో. ఓకే సారీ కూల్. రే దేవదాసు, అన్నిటికీ నీ గంట కొట్టి వద్దు వద్దు అని చెప్పేవాడివి ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళేటప్పుడు ఎందుకు చెప్పలేదురా? చూడు గుర్రుమని ఎంత కోపంగా ఉందో. అసలు ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం ఎన్ని జన్మలెత్తినా కష్టంరా. వర్షం వస్తుంది, తడిచిపోతున్నావు. రండి రండి, ఇద్దరు రండి. వర్షం పెద్దదవుతుంది. నీకు జ్వరం వచ్చిందంటే మీ నాన్న రైఫిల్తో నన్ను షూట్ చేసి పారేస్తాడు. అసలు ఆయన గురి సూపర్. రా వెళ్దాం. రా. వచ్చే వాళ్ళు నిండా తడిసిపోయినావు. లోన పోయి సీర మార్చుకో అమ్మి. తొలకు రానా జ్వరం గట్రా వస్తుంది. చీర మార్చుకుంటా. పాపం చిన్నపిల్ల. తాత, నా మీద కూడా కాస్త జాలి చూపించు తాత. నేను వర్షంలో తడిచిపోయాను కదా. రా బిడ్డ రా కూకో. నీకు జ్వరం గట్రా రాకోకుండా నా దగ్గర ఏరే ముందు ఒకటి ఉంది, అది నాగిస్తావేటి? వద్దు తాత వద్దు. తుడుతాను. ఉంటే చాలా మంచిది. వద్దు తాత, నేను చాలా మంచోడిని. ఇద్దరు తిని చెడిపోతావేటి? పర్లేదు. వద్దు తాత వద్దు, నేను తాగను. పర్లేదు, తాగు బిడ్డ. ఈ చీర కట్టుకో అమ్మి. ఈ చీరలా కట్టుకోవాలి? చదువుకున్నోళ్ళకంటే మేమే నయమని అందుకు కాదంది. రామ్మి, నేనే కడతాను. వద్దొద్దు అంటున్నావు గానే 2 గుటకలేసావనుకో సలికాత సంఖ్యలోకి వెళ్ళిపోద్ది. తాగు బిడ్డ. ఏంటి తాత, నాకు దొరికే వాళ్ళందరూ మందు కొట్టేవాళ్లే. అసలు ఎందుకు ఇలా తాగుతారు? అబ్బా, ఆ భగవంతుని మనం ఏమైనా పువ్వు పెట్టు అని అడిగినావా? ఆయన పెట్టిండు, మనం తింటున్నాం. ఇది అంతే. తాగు బిడ్డ. వద్దు తాత. మా కాడ పాలు లేవు, టికాసిన కాపీ. వెళ్ళి బొడ్డోడికి ఇయ్యమ్మా. ఇల్లమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.